అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు చూడండి అటుకులతో అలాగే గోధుమ పిండి అటుకులతో ఒక మంచి స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అస్సలు టేస్ట్ అయితే మామూలుగా లేవు అనుకోండి. ఇంకా ఈ విధంగా మనము బోండాలు వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. మనం ఎప్పుడు ఒకటే రకం లేకుండా ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నేను 1 కప్పు అటుకులు అయితే తీసుకున్నానండి. ఈ అటుకులు 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని కాసేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇంకా నేనైతే చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, అలాగే కరివేపాకు, కొత్తిమీర, గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇంకా అటుకులు చూడండి 1-2 సార్లు కడిగి ఈ విధంగా మనము చూడండి ఈ విధంగా కడిగి నీటుగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అట్లా చిలకరించి మూత పెట్టి కాసేపు నాననివ్వాలండి. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఈ అటుకులు చూడండి బాగా ఇలా మెత్తగా మనము పిండి కలిపినట్టు ఇలా కలుపుకోవాలండి. మనం మిక్సీకి అయితే పట్టాలా, కానీ ఈ అటుకులు అలాగే ఉండకోకుండా మనం ఇలా కొద్దిగా మ్యాచ్ చేసుకుంటే తొందరగా మనకు పిండి అనేది మిక్సీకి మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ఈ అటుకుల పిండి అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటుకుల పిండి, అలాగే మనము ఇందులోకి గోధుమ పిండి, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా అల్లం చెప్పాను కదా, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఇందులో పెరుగుని వేసుకోవాలండి. నేను పెరుగు వేసే వీడియో అయితే స్కిప్ అయిందండి. మీరు పెరుగుని వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్, ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని, కొత్తిమీర వేసుకొని బాగా పిండి కలుపుకోవాలండి. ఆ ఐడియా అయితే మిస్ అయిందండి. ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నా చూడండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా మనము బోండాలు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చిన్నగా మనము కావాల్సిన సైజులో బోండాలు అయితే వేసుకోవాలండి. ఇందులోకి నేను పప్పుల చట్నీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు మీరు ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్నగా బోండాలు అయితే వేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో అయితే వేసుకోవాలి. బోండాలు అయితే అస్సలు అలా పట్టుకుంటే అలా తునిగేటట్టు వచ్చాయండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. తిన్న తర్వాత మీరే చెప్తారండి చాలా బాగున్నాయని చెప్పేసి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా చూడండి. మనకు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు అటుకులతో ఎన్ని బోండాలు అయితే వచ్చాయండి. మనం బయట కొనేదానికన్నా ఇలా ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకొని తినచ్చండి. పిల్లలకు ఈ విధంగా హెల్దీగా చేసి పెట్టచ్చండి. చూస్తున్నారు కదా, చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల క్రిస్పీగా ఎంత బాగున్నాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అండి. చూడండి ఇలా పట్టుకుంటే అలా తునిగిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మా పిల్లలకైతే పెట్టించానండి. ఇంకా మా బాబు తిన్న తర్వాత బాగున్నాయని చెప్పాడు చూడండి. ఇలా నేను జారుగా చట్నీ అయితే చేశానండి. ఈ విధంగా జారుగా ఉంటే బోండాలలోకి బాగుంటుందండి. ఇంకా మా పిల్లోడు హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేనైతే ఇంకా స్నాక్స్ చేసి మా పిల్లోనికి అయితే ఇచ్చానండి. అలాగే మా పిల్లలు కూడా తింటున్నారు, ఇంకా నేను కూడా తింటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసి